Hi students. So next bacteria nunchi next part of the class. Bacteria classification based on the nutritional. Bacteria పోషణాలను బట్టి రకాలు చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ది మీకు ప్రీవియస్ క్లాస్లో మీ ప్రీవియస్ స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ది న్యూట్రిషనల్. గుర్తుపెట్టుకోండి, తెలుగులో బ్యాక్టీరియాలలో రకాలు దేని బట్టి ఏంటండి? పోషణను బట్టి. బ్యాక్టీరియాలలో పోషణను బట్టి రకాలు ఏంటి? గత వీడియో ఏం చేసామండి? బ్యాక్టీరియాలో బాహ్య స్వరూపాన్ని బట్టి, బాహ్య స్వరూప మార్పాలజీని బట్టి క్లాసిఫికేషన్ చేసాం. ప్లెజర్లను బట్టి రకాలు చెప్పాం క్లాసిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే దేని బట్టి మనకి విభజించాం బ్యాక్టీరియాలు అంటే అది తిన్నటువంటి ఆహార పదార్థాలను బట్టి, న్యూట్రిషనల్ వాల్యూని బట్టుకుని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి మనకి ఎన్ని రకాలుగా కనబడుతుంది. అసలు బ్యాక్టీరియా ఎక్కడ కనబడుతుందండి? ఎంటైర్ ఎన్విరాన్మెంట్, ప్రపంచంలో ఎక్కడ చూసినా. ఓకేనండి, ఎంటైర్ గ్లోబల్. సో అట్మాస్ఫియర్లో ఉంటుంది బ్యాక్టీరియా, ఎయిర్లో ఉంటుంది, వాటర్లో ఉంటుంది, సాయిల్ లోపల ఉంటుంది. ఓకేనా? బ్యాక్టీరియా సో డిస్ట్రిబ్యూటెడ్ వెరీ ర్యాపిడ్ అండ్ వెరీ ర్యాపిడ్ గ్రోత్ ఈజ్ వెరీ వన్ ఆఫ్ ది డికాంపోజిస్ మెటీరియల్ అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఏదైనటువంటి పదార్థాన్ని డికాంపోజ్ చేయాలంటే బ్యాక్టీరియాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో అలాగే మనకు ఉపయోగపడుతుంది. N2 సైకిల్, నైట్రోజన్ ఫిక్సేషన్ చేయాలన్నా, అమ్యూనిఫికేషన్ చేయాలన్నా, కార్బన్ సైకిల్ జరగాలన్నా, ఫాస్ఫరస్ సైకిల్ జరగాలన్నా ఎక్కువగా మనకి బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఓకేనండి, మనకు అనుమానం బ్యాక్టీరియా ఎట్లా మనకి అబ్జర్వ్ చేసుకుంటాయి న్యూట్రియన్స్ మెటీరియల్ని అంటే మనకి కొన్ని రకాల బ్యాక్టీరియాలు దెర్ ఆర్ ఆటోట్రాప్స్. అవి సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోగలవు. ఎందుచేతంటే ప్లాంట్స్ అనేవి దెర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్. సొంతంగా ఆహార పదార్థాన్ని ఎట్లా తయారు చేసుకుంటాయో ఎందుకంటే అందులో క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలలో దెర్ ఆర్ ఆటోట్రోప్స్. ఆటోట్రోప్స్ మీన్స్ దెర్ ఆర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ దెర్ డిపెండ్ ఆన్ ది అనదర్ ఆర్గానిజమ్స్. అంటే మిగతా ఆర్గానిజమ్స్ మీద ఆధారపడకుండా సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకునే వాటిని ఆటోట్రోప్స్ అని చెప్తాం. హెటరోట్రోప్స్ మీన్స్ దెర్ డిపెండ్ ఆన్ ది అనదర్ ఆర్గానిజమ్స్. పరపోషితాలు తెలుగులో. సో దెర్ డిపెండ్ ఆన్ ది అనదర్ ఆర్గానిజం. ప్రతి విషయానికి వేరొక జీవి మీద ఆధారపడితే దాన్ని పరపోషితాలు అని చెప్తాం. ఓకేనండి. ఆటోట్రోప్స్ మీన్స్ స్వయం పోషకాలు. ఆటోట్రోప్స్ మీన్స్ అంటే అర్థం ఏంటి? దెర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్ దిస్ ఆర్ కాల్డ్ ఆటోట్రోప్స్. సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకున్న పదార్థాలను స్వయం పోషకాలు అని చెప్తాం. హెటరోట్రోప్స్ దానికి ఆపోజిట్. ఆటోట్రోప్స్కి ఆపోజిట్ ఏంటండి? హెటరోట్రోప్స్. Heterotrophs means they do not prepared any food materials. They are depending on the another organisms. ఆహార పదార్థాలను సొంతంగా తయారు చేసుకోకుండా మిగతా వాటి మీద ఆధారపడే వాటిని హెటరోట్రోప్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి రండి. న్యూట్రిషనల్ బేస్ చేసుకుని బ్యాక్టీరియాలు ఎన్ని రకాలుగా విభజించారంటే సో ఈ ఫ్లో చేస్తుంది 4 రకాలుగానండి. చాలా ఇంపార్టెంట్. ఫోటో ఆటోట్రాప్స్, కీమో ఆటోట్రాప్స్, ఫోటో హెటరోట్రాప్స్, కీమో హెటరోట్రాప్స్. ఈ 4 రకాలు టైప్స్. మీరు ఫ్లో చార్ట్ వేసుకోండి. మీరు ఫ్లో చార్ట్ జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనండి, ఫ్లో చార్ట్స్ వేసుకోవాలి. టైప్ పెట్టుకోండి. ఫోటో ఆటోట్రాప్స్, కీమో ఆటోట్రాప్స్, ఫోటో హెటరోట్రాప్స్, కీమో హెటరోట్రాప్స్. సో రెండవది ఎనర్జీ సోర్స్. ఫోటో ఆటోట్రాప్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫోటో మీన్స్ లైట్ని అబ్జర్వ్ చేసుకుని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఆటోట్రాప్స్. ఆటో మీన్స్ దేర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్. అర్థమైంది అనుకుంటున్నాండి. లైట్ని అబ్జర్వ్ చేసుకుని సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకునే వాటిని మనం ఏమంటామంటే ఫోటో ఆటోట్రాప్స్ అని చెప్తాం. సో దీనికి కార్బన్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే CO2 నుంచి వస్తాయి. ఫోటో ఆటోట్రాప్స్కి ఎనర్జీ సోర్స్ లైట్, కార్బన్ సోర్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్. గివ్ దాని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నాడు? క్రొమాటియం అనేది ఎగ్జాంపుల్ ఒకటి, క్లోరోబియం అనేది దేనికి ఎగ్జాంపుల్? ఫోటో ఆటోట్రాప్స్. అర్థమైందండి. ఆటోట్రాప్స్ అంటే సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలి. దేర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్. సో దీని ముందు ఫోటో అన్నమాట ఉంది. ఫోటో మీన్స్ లైట్ని అబ్జర్వ్ చేసుకుని సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. దీనికి కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ సోర్స్ ఉపయోగపడతాయి ఈ 2 రకాల బ్యాక్టీరియాలకి. రెండవది కీమో ఆటోట్రాప్స్. ఆటోట్రాప్స్ అంటే పైన చెప్పినట్టుగానే దేర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్. సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కానీ కీమో అనే పదార్థం వచ్చింది మొదట. ఇందాకేమొచ్చింది? స్టార్టింగ్ ఫోటో అని వచ్చింది కాబట్టి ఫోటో మీన్స్ లైట్. కీమో మీన్స్ కెమికల్స్, ఆక్సిడేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. దీనికి ఎనర్జీ సోర్స్ అనేది కీమో ఆటోట్రాప్స్కి ఎక్కడి నుంచి వస్తుందరా? ఆక్సిడేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఇనార్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడేషన్ చేసుకోవడం వల్ల దీనికి ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది కార్బన్ సోర్సెస్ CO2 నుంచి వస్తుంది. సో ఎగ్జాంపుల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్. నైట్రోస్ మోనస్, నైట్రోబ్యాక్టర్, బెగ్గియాటా, మెథనోజినస్.
అనేటువంటి 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మీథేన్ గ్యాస్లో ఉపయోగపడతాయి, నైట్రోజన్ సైకిల్లో కూడా ఉపయోగపడతాయి. అర్థమైందండి? రెండవది. మూడవది ఫోటో హెటెరోట్రోప్స్. సో ఈ రెండాటికి అపోజిట్ హెటెరోట్రోప్స్. ఆటోట్రోప్స్ అంటే ఏం చెప్పాం? దేర్ ప్రిపేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్, సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకునే వాటిని ఆటోట్రోప్స్ అని చెప్పాం. హెటెరోట్రోప్స్ అంటే దేర్ డు నాట్ ప్రిపేర్డ్ ఫుడ్ మెటీరియల్, ఎనీ ఫుడ్ మెటీరియల్, దేర్ డిపెండ్ ఆన్ ది అనదర్ ఆర్గానిజమ్స్. అంటే సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకునే వాటిని ఆటోట్రోప్స్. స్వయం పోషకాలు అంటే ఎటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకోకుండా ప్రతిదానికి ఇతర జీవుల మీద ఆధారపడే వాటిని పరపోషితాలు అంటారు. ఓకేనన్నా? ఈ పరపోషితాలు ముందు కూడా ఏముంది? ఇక్కడ ఫోటో అని ఉంది. అంటే ఇది సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోదు, కానీ లైట్ని మాత్రం ఉపయోగించుకుంటుంది. లైట్ని ఉపయోగించుకుని దీనికి కార్బన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటండి? ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి వస్తాయి. అంటే లైట్ని ఉపయోగించుకుని ఆర్గానిక్ కాంపౌండ్స్ని అబ్జర్వ్ చేసుకుంటే అటువంటి వాటిని ఫోటో హెటెరోట్రోప్స్ బ్యాక్టీరియా అని చెప్తాం. గివ్ దన్ ఎగ్జాంపుల్ రోడోస్పైరిల్లం, రోడో సూడోమోనస్. ఓకేనా? సో లాస్ట్ వన్ కీమో హెటెరోట్రోప్స్ అంటే మనకి హెటెరో మెయిన్ ఇదే అండి. హెటెరో అంటే దేర్ డు నాట్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్, సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకోలేవు. దీని ముందు ఏముంది? కీమో. సో వీటికి ఎనర్జీ సోర్స్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్. కార్బన్ సోర్స్ ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఉపయోగించుకుని ఈ ఆహార పదార్థాలను అబ్జర్వ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ జాంతోమోనస్, బ్యాసిల్లస్, సాల్మోనెల్లా. ఓకేనండి? ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ సోర్సెస్ అనేది లైట్ ఎక్కడి నుంచి వస్తుందండి? అట్మాస్ఫియర్లో ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ కార్బన్ సోర్సెస్ CO2, నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆర్గానిక్ అని చెప్పి ఎక్కడి నుంచి వస్తాయంట? ఇవి ఆహార పదార్థాల మీద అయితే కనుక నివాసం చేస్తే వాటిని స్ప్లిట్ అవుట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ డికంపోజెస్ అయిపోయిన తర్వాత, అంటే మనం కొట్టి పాడేసిన తర్వాత, చనిపోయిన తర్వాత ఏమవుతాయి? ద యాక్షన్ ఆఫ్ ది బ్యాక్టీరియా స్పీసెస్. ఈ బ్యాక్టీరియా స్పీసెస్ అనేవి ఇవన్నీ కూడా ఆ యొక్క చనిపోయిన వాటి మీద దాడి చేసి డికంపోజ్ చేసి ఆ డికంపోజిషన్ నుంచి వచ్చినటువంటి మెటీరియల్ని ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ని అబ్జర్వ్ చేసుకుని అవి జీవించడం అనేది జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది అనుకోండి. షార్ట్లో వెరీ ఇంపార్టెంట్. సో న్యూట్రిషనల్ బేస్ చేసుకుని పోషకాహార పదార్థాలను బట్టి బ్యాక్టీరియాలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్, ఫోటో హెటెరోట్రోప్స్, కీమో హెటెరోట్రోప్స్. ఫోటో ఆటోట్రోప్స్ తెలుగులో మనకి స్వయం పోషకాలు, కాంతి స్వయం పోషకాలు, రసాయన స్వయం పోషకాలు. ఓకేనండి? కాంతి పరపోషితాలు, రసాయన పరపోషితాలు. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండిరా, ఈ టేబుల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆటోట్రోప్స్ అంటే దేర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్ మెటీరియల్, సొంతంగా ఆహార పదార్థాలు తయారు చేసుకునేవి. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి మనకి? హెటెరోట్రోప్స్. దేర్ డు నాట్ ప్రిపేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్స్, దే డిపెండ్ ఆన్ ది అనదర్ ఆర్గానిజం. ప్రతి విషయానికి పక్క దాని మీద ఆధారపడితే వాటిని హెటెరోట్రోప్స్ అని చెప్తాం. ఒక్కసారి ఫ్లో చార్ట్ దగ్గరగా చూసి ఇది నోట్ చేసుకోండి. న్యూట్రిషనల్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా బేస్డ్ ఆన్ ది గ్రూప్, న్యూట్రిషనల్ బేస్ చేసుకుని టైపు ఫస్ట్ది, రెండవది ఎనర్జీ సోర్సు, కార్బన్ సోర్సు. ఎగ్జాంపుల్ టైప్లో ఫస్ట్ రకం ఏంటి? ఫోటో ఆటోట్రోప్స్. దీనికి ఎనర్జీ సోర్స్ ఏంటి? లైట్. కార్బన్ సోర్స్ ఏంటి? CO2. ఎగ్జాంపుల్ ఏంటండి? క్రోమాటియం. రెండవది క్లోరోబియం. రెండవది కీమో ఆటోట్రోప్స్. దీనికి ఏంటి ఎనర్జీ సోర్సు? ఆక్సిడేషన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. కార్బన్ సోర్స్ ఏంటి? CO2. ఎగ్జాంపుల్ ఏంటి? నైట్రోసోమోనస్, నైట్రోసోబాక్టర్, బగ్గియేటా, మిథనోజినస్. ఓకే. సో లాస్ట్ థర్డ్ వన్ ఫోటో హెటెరోట్రోప్స్. దీనికి ఎనర్జీ సోర్స్ లైట్, కార్బన్ సోర్సు ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ రోడోస్పైరిల్లం, రోడో సూడోమోనస్. ద లాస్ట్ వన్ కీమో హెటెరోట్రోప్స్. గివ్ దెన్ ఎనర్జీ సోర్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ సోర్స్ సేమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ జాంతోమోనస్, బ్యాసిల్లస్, సాల్మోనెల్లా. ఒకసారి ఫ్లో చార్ట్ అంతా కూడా ఓకే రాసుకున్నప్పుడు ఇట్లా టేబుల్ ఫామ్ కింద వేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ దాంట్లో టైప్ అని పెడతాము, రెండో దాంట్లో ఎనర్జీ సోర్స్, కార్బన్ సోర్స్, ఎగ్జాంపుల్. ఇలా టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుని దీనికి అట్లా మళ్ళీ లైన్ కొట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అనేది రాదు.
ఓకేనా. ఇలా రాసి ఆటోట్రోప్స్ హెటరోట్రోప్స్ గివ్ దన్ ఎగ్జాంపుల్ వేసుకుంటే కనుక గివ్ దన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. సో ఇది కూడా బ్యాక్టీరియల్, వీటికి కూడా మీకు నోట్స్ అనేది వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకే, బాయ్.